నమస్తే విజయ్ కేబుల్ వారి ప్రకాశ్ న్యూస్ కి స్వాగతం. నేను జయ. ముందుగా హెడ్లైన్స్. వైసీపీ పార్లమెంట్ అధ్యక్షురాలు గంగాడ సుజాత ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఆర్కే రోజా ఘనంగా జన్మదిన వేడుకలు. ఆమె శైలి ప్రతి ఒక్కరికి ఆదర్శమని కొనియాడిన వైసీపీ మహిళా నాయకులు. చీమకుర్తి బీవీఎస్ఆర్ కళ్యాణ మండపం నందు ఘనంగా నిర్వహించిన టీజేఆర్ పాదయాత్ర ముగింపు సభ. ఇచ్చిన హామీలను 90% పూర్తి చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదే అని కొనియాడిన ఎస్ఎన్పాడు వైసీపీ శ్రేణులు. వివరాలకెళ్తే రాష్ట్ర రాజకీయాలలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనకు ముందు, పాలన తర్వాత రాష్ట్రంలో సామాజిక మార్పు ప్రారంభమైందని ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు తెలిపారు. పాదయాత్ర ముగింపు సందర్భంగా చీమకుర్తి పట్టణంలో బీవీఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ పాలనలో దుష్ట చంద్రబాబు నాయుడు పాలనను అంతమొందించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 14 నెలల పాటు 3648 కిలోమీటర్ల పాదయాత్ర తన సంకల్ప బలంతో చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజల జీవితాలను బాగు చేయడం కొరకు ఈ యాత్ర చేసి చరిత్రను తిరగరాయడం జరిగిందన్నారు. 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, 672 మందిని డైరెక్టర్లుగా చేశారు. 3 ఎస్సీ ఉపకులాల చైర్మన్లను నియమించడంతో పాటు 5 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఉప ముఖ్యమంత్రులు, 1 దళిత మహిళ హోంమంత్రిగా చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదే అని అన్నారు. 151 కోట్లతో సిమెంట్ రోడ్ల నిర్మాణం, 50 కోట్లతో సైడ్ కాలువల ఏర్పాటు, 64 కోట్లతో రామతీర్థం జలాశయం నుండి త్రాగునీరు అందించడం, 95 కోట్లతో గుండ్లకమ్మ ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల ఆధునీకరణ పనులు చేపట్టేందుకు రంగం సిద్ధం చేశామన్నారు. అపరిష్కృతంగా ఉన్న మొగిలి గుండాల ప్రాజెక్టు 7 కోట్లతో పూర్తి చేసేందుకు సిద్ధం చేసినట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, సంవత్సరన్నర పాలనలోనే నవరత్నాల పథకాల ద్వారా 90% లక్ష్యాలను పూర్తి చేసిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదే అని ఆయన తెలిపారు. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందించడమే ధ్యేయమని అన్నారు. చీమకుర్తిలో 1900 మందికి ఇళ్ల స్థలాలను పార్టీలకు అతీతంగా ఇచ్చేందుకు సిద్ధం చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల కన్వీనర్లు దుంపా చెంచురెడ్డి, మండవ అప్పారావు, పోలినేని కోటేశ్వరరావు, పార్టీ సీనియర్ నాయకులు ఎస్ కృష్ణారెడ్డి, మారెళ్ల బంగారుబాబు, పరంధామరెడ్డి, మారెళ్ల వెంకటశేషయ్య, జెడ్పీటీసీ వేమా శ్రీనివాసరావు, మాజీ జెడ్పీటీసీ గోగినేని వెంకటేశ్వర్లు, సేవాదళ అధ్యక్షుడు ఓబుల్ రెడ్డి, ఎస్సీ నాయకులు పాటిబండ్ల గంగయ్య, దుడ్డు మార్క్, సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ రంగారావు, ఎస్ఎన్పాడు వ్యవసాయ సలహా మండలి చైర్మన్ కుమ్మూరి సుధాకర్ మాదిగా, రాష్ట్ర శాలివాహన డైరెక్టర్ పేరాల చిన్నకేశవులు, చిలకపాటి కిష్టయ్య, వైకుంఠ వీరాంజనేయులు, మారెడ్డి వీరారెడ్డి, ఓబుల్ రెడ్డి, యూత్ అధ్యక్షులు ఇమ్మిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమ, జగన్ మీద ప్రేమ, రాజశేఖర్ గారి ప్రేమ, అన్న మీద ప్రేమ అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. జగన్మోహన్ గారు పాదయాత్ర, ప్రజా సంకల్ప పాదయాత్రలో మన గ్రామానికి 100వ రోజు మన గ్రామానికి వచ్చినప్పుడు ఏ విధంగా జనసందోహంతో చేంగుర్తి గ్రామం రోడ్లు మొత్తం ఉందో అదే కోవలో ఈ రోజు కూడా చేంగుర్తి రోడ్డు మొత్తం జనసందోహంగా అయినందుకు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి, కార్యకర్తకి, జనాలందరికీ కూడా మరీ నమస్కారాలు. ఇదంతా మీద ఎందుకు ప్రేమ అంటే, జగన్ ఎలక్షన్ అప్పుడు నవరత్నాలు పథకం పెట్టేసి ప్రతి ఒక్కరికి నేను గెలిచిన తర్వాత, సీఎం అయిన తర్వాత అందరికీ హామీలు నెరవేరుస్తా అని చెప్పి మాట మీద నిలబడి సంవత్సరం లోపల 90% ఇచ్చిన హామీలు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎన్ని పథకాలన్నీ పేద ప్రజలకు అందని కాబట్టి చేమగుంట మున్సిపాలిటీకి ప్రతి ఇంటికి మున్సిపల్ ట్యాప్ ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా తొందరగా కూడా స్టార్ట్ చేస్తాము. జిఎల్ఎస్ఆర్ ట్యాంకులు, ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు, ఇంటింటికి కుళాయి కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా మున్సిపాలిటీ చెత్త వేయడానికి డంపింగ్ లేకపోతే అన్న సపోర్ట్తో, కలెక్టర్ గారి సపోర్ట్తో, మినిస్టర్ గారి సపోర్ట్తో అందరికీ డంపింగ్ ఏర్పాటు చేసి తొందరగా, యాక్చువల్గా ఈరోజు డంపింగ్ ఓపెన్ చేద్దాం అనుకున్నాం, కానీ మొత్తం బురద వర్షం వచ్చేకి కుదరలేదు కాబట్టి తొందరలో ఆ డంపింగ్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర్ గారు మగుడే చెప్పేది, పేద ప్రజలకి
అండగా ఉండాలి. అండగా ఉన్న పార్టీ ఎప్పుడు సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి మీ అందరూ చొరవతో అన్న ఎప్పుడు ఎమ్మెల్యేగా ఇదే కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యేగా ఉండాలి. అన్న రాత్రానికి పాల్గొన్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు. సుధాకర్ అన్న ఇంటికి పోయి తక్కువ, అందుకని పాపం ఫ్యామిలీ మెంబర్స్ చేయడానికి వస్తున్నారు, చూడడానికి కూడా వస్తున్నారు. మొన్న మన ఇంటికి కూడా వచ్చారు. నిజంగా వాళ్ళ కుటుంబం కూడా ధన్యవాదాలు. సుధాకర్ అన్నని అర్థం చేసుకున్న సతీమణి ఉంది కాబట్టి నిజంగా ధన్యవాదాలమ్మా. చాలా మంది అర్థం చేసుకోలేరుగా, ఇంటికి రావట్లేదు గెలపేస్తుంటారు. నిజంగా ఫ్యామిలీ ఇంత మంచి ఫ్యామిలీ ఉన్నందుకు అన్న కూడా ధన్యవాదాలన్నా. ఏదైనా అన్న ఆశీస్సులతో మన మినిస్టర్ వాసన్ కానీ, సురేష్ అన్న కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ వాళ్ళందరి ఆధ్వర్యంలో మన చేమకుర్తి మున్సిపాలిటీ ఎప్పుడు, చేమకుర్తి మండలం ఎప్పుడు డెవలప్మెంట్ కోసం ఎప్పుడు డెవలప్మెంట్ చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాము. నాన్నగారు కానీ అమ్మగారు కానీ ఆశీస్సులతో ఈ చేమకుర్తి మండలాన్ని కానీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని కూడా ఎప్పుడు ముందడుగు వేపిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా. తాను ప్రతిపక్ష నాయకుడిగా ఉండినప్పుడు దుష్ట చంద్రబాబు నాయుడు పరిపాలన అంతమొందించడం కోసం, బడుగు బలహీన వర్గాల వారందరికీ అండగా ఉండటం కోసం, ఈ రాష్ట్ర ప్రజలందరూ పడుతున్న కష్టాన్ని స్వయంగా తెలుసుకోవటం కోసం 2017 నవంబర్ 6వ తారీఖున పులివెందుల స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి యొక్క సమాధి దగ్గర నుండి ప్రారంభించిన పాదయాత్ర 2019 జనవరి 9వ తారీఖు వరకు జరిగింది. ఎన్ని నెలలు నడిచాడన్నా? ఎన్ని నెలలు నడిచాడక్క? ఎన్ని నెలలు నడిచాడన్నా? ఈ సమావేశం పెట్టిందే ఆ పాదయాత్రని గుర్తు చేసుకోవటం కోసం మనం చేస్తున్నాను. మీరు పాదయాత్ర కిలోమీటర్లు చెప్పాలి, పాదయాత్ర ఎన్ని నెలలు నడిచాడో చెప్పాలి, ఆ పాదయాత్ర ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు ఏ సంకేతాలు ఇచ్చాడో, నవరత్నాల పథకాల గురించి ఏం మాట్లాడాలని చెప్పాలి. ఎన్ని నెలలు నడిచాడు తమ్ముళ్ళు? ఎన్ని నెలలండి? ఎన్ని నెలలన్నా? 14 నెలలు నడిచాడు. ఎన్ని వేల కిలోమీటర్లు నడిచాడు? అక్క మీరు కూడా చెప్పాలి, చెల్లెళ్ళు మీరందరూ చెప్పాలి. 3648 కిలోమీటర్లు. ఇది సాధారణమైన రాజకీయ నాయకులకు చేత అవుతుందా? మాట ఇచ్చిన వాడు రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ఈ పేద బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం ఎన్నైనా పోయినవాడు. అందుకనే ఈ పథకాల పరంపర చూసి వెన్నులో వణుకుపడుతుంది. తాను ప్రత్యక్షంగా యుద్ధం చేయలేని నారా చంద్రబాబు నాయుడు పరోక్ష యుద్ధానికి నడుపు పెట్టాడు. అందుకే మనం కూడా కోరుకుంటాం. మనం అంటే ఎస్సీలు, మనం అంటే బీసీలు, మైనార్టీలు, కాపులు అందరం కలిసి కట్టకట్టుకొని ఒకే మాట మీద కొత్త నీతి కలిగిన, న్యాయం కలిగిన, ధర్మమైన పరిపాలనకి అండ దండలుగా ఉందాం. మనకేం కదవా? రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ఉన్నాడు, జిల్లాలో బాలేని వాసు రవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు, నా సోదరుడు సురేష్ మంత్రి గారు ఉన్నారు, ఎంపీ సురేష్ గారు ఉన్నారు. చివరకు ఈ నియోజకవర్గంలో నా సోదరుడు బూచేపల్లి శివకం నాతో వెళ్ళినప్పుడు ఏ పథకాలైనా ఏ ధనాలైనా తీసుకురావడంలో చేయి కలుపుతాం, ఇద్దరం కలిసి పనిచేస్తాం, వెన్ను చూపాం, మడము తిప్పాం, నీతి కోసం న్యాయం కోసం ఎల్లాకైనా పోతామని ఈ సభాముఖంగా మనం చేస్తుంది. ఏమైనా రాకిరా తిరుగుతుంది. ఈ చేమకుర్తి పట్టణంలో ఉన్న చేనేత కార్మికులు ఎంతొచ్చినాయి? ఉల్లి మళ్ళీ ఎన్నొచ్చినాయి? చేమకుర్తిలో ఉన్న నేత కార్మికులకు 24,000 రూపాయల సంవత్సరానికి ఇచ్చాడు.
హరిహరాదులు అడ్డొచ్చిన రాజశేఖర రెడ్డి గారి కుమారుడు ఈ రాష్ట్రంలోని అక్క చెల్లెమ్మలకు 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వబోతున్నాడు. మన నాయకులు కూడా దయచేసి తినండి. స్టేజ్ వెయిట్ పెరిగిపోతుంది, దయచేసి తినండి. ఈరోజు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు నాడు ప్రజల కోసం నేడు ప్రజలతో అనే మా పార్టీ కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా సంతనూరుపాడు నియోజకవర్గంలో 6వ తారీఖున ప్రారంభించబడి 17వ తారీఖు అనగా ఈరోజు ముగించడం జరిగింది. 32 గ్రామాల మీదుగా సాగిన పాదయాత్ర 110 కిలోమీటర్లు నడిచాము. పెద్ద ఎత్తున ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాలు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళినాయని చెప్పడానికి ఈ రోజున సంతనూరుపాడులోని ప్రజలు వారి జై జై ధ్వానాలతో, పూల వర్షాలతో, వాళ్ళ ఏళ్లతో, చప్పట్లతో జగన్మోహన్ రెడ్డి గారిని దీవించారు. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పమని కూడా చెప్పారు. వాళ్ళు సంతోషంగా ఉన్నారని, ఆయన ఇచ్చిన హామీలు నవరత్నాల్లో 95% హామీలు వాళ్ళకి చేరినవని, మధ్యవర్తులు, దళారులు, జన్మభూమి కమిటీ లాంటి బ్రోకర్స్ ఎవరూ లేకుండా ప్రత్యక్షంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రాజధానిలో నుండి అక్కకు, చెల్లెళ్లకు, తమ్ముళ్లకు తాను ఇవ్వాలనుకున్న సహకారాన్ని డైరెక్ట్గా అకౌంట్లో వేసిన వైనం. ఈ కరోనా టైంలో ఆర్థికంగా దేశము, రాష్ట్రం చితికిపోతుంటే 85,000 కోట్ల రూపాయల డబ్బులను ప్రత్యక్షంగా సంక్షేమ పథకాల రూపంలోనైనా, ఇళ్ల స్థలాల కోసమైనా, లేదా వివిధ పథకాలు నాడు నేడు పథకమైనా, గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలైనా, ఆర్బీకే సెంటర్ నిర్మాణమైనా, రైతు భరోసా కేంద్రాలైనా, లేదా హెల్త్ సెంటర్స్ అయినా అన్నీ కూడాను సంక్షేమము, అభివృద్ధి సమపాలలో జరుగుతుంది. ఒక్క సంతనూరుపాడులోనే సుమారుగా 1000 కోట్ల రూపాయలు విలువ చేసే అభివృద్ధి కార్యక్రమాలని ఈ ఒక్క 14 నెలల కాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వంలో స్థానిక నాయకులు, మంత్రివర్యులు ఇద్దరి యొక్క సహకారంతో చేయగలిగాం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, నగరి శాసనసభ్యురాలు, ఆంధ్రప్రదేశ్ ఐసీసీ చైర్మన్ ఆర్కే రోజా జన్మదిన సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షురాలు గంగాడ్ సుజాత ఆధ్వర్యంలో ఆమె స్వగృహనందు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా వైసీపీ మహిళలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. అనంతరం గంగాడ్ సుజాత మీడియాతో మాట్లాడుతూ ధైర్యశాలి, వీర మహిళ అని రోజాను కొనియాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీని ఆమె శైలితో వణుకు పుట్టించిందని, అలాంటి ఆమె బాటలో వైసీపీ మహిళలు నడవాలని కోరారు. ముందు ముందు మరిన్ని పదవులను అధిరోహించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని, నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బొమ్మిరెడ్డి రమణమ్మ, మేదర కార్పొరేషన్ చైర్మన్ కేతా లలిత నాంచారమ్మ, బైరెడ్డి అరుణ, ఏపీఎస్పీ డీసీఎల్ డైరెక్టర్ జిల్లెలమూడి రమాదేవి, జల్లిపాల సుబ్బులు, వరద కృష్ణారావు, బేతంపూడి రాజేశ్వరి, తమ్మినేని మాధవి, ఆదిలక్ష్మి, కావూరు సుశీల, పళ్ళ అనురాధ, మహిళా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, నగర ఎమ్మెల్యే, ఏపీఐసీ చైర్మన్ ఆర్కే రోజా గారి యొక్క జన్మదిన వేడుకలు ఇక్కడ జరుగుతున్నాయి. మొదటగా ఆమెకి నా జన్మదిన శుభాకాంక్షలు ప్రకాశం జిల్లా మహిళల తరపున తెలియజేస్తున్నాను. ఆమె మరిన్ని పుట్టినరోజులు ఇలాంటివి జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దేవుడు భగవంతుడు ఆమెకి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పేసి, అలాగే మరిన్ని పదవులు కూడా అధిరోహించాలని చెప్పేసి మా ప్రకాశం జిల్లా మహిళల తరపున భగవంతుని ప్రార్థిస్తున్నాము. అయితే ఆర్కే రోజా గారి గురించి చెప్పాలనుకుంటే ఆమె నిజంగా ధైర్యశాలి, ధీరవనిత అనే చెప్పాలి. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీని గడగడలాడించిన ఏకైక నాయకురాలు మరి రోజా గారు. ఆమె పైన ఎన్నో రకాలుగా కుట్రలు కుతంత్రాలు చేసినప్పటికీ కూడా, అసెంబ్లీలో కూడా రానివ్వకుండా చేసినప్పటికీ కూడా ఆమె కోర్టుకు వెళ్ళి ఆమె గెలిచి
పార్టీ యొక్క ప్రతిష్టను పెంచినటువంటి నాయకురాలు రోజా గారు. అలాంటి నాయకురాలు మాకు, మా మహిళలకు అందరికీ కూడా నాయకురాలుగా ఉండడం, అలాగే మేము మా నాయకురాలని చెప్పుకోవడం, ప్రతి ఒక్కరితో కూడా చాలా మంచిగా ఉంటూ అందరి యొక్క మన్నలను పొందుతూ ఉంటారు. అలాంటి ఆమెకి మరిన్ని పదవులు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భగవంతుడు ఆమెకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రోజా గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ఇక్కడ కేక్ కటింగ్ చేయడం జరిగింది. ఆవిడ ఒక ఎమ్మెల్యేగా, ఏపీఐసి చైర్పర్సన్గా ఎన్నో ఉన్నతమైన పదవులు అలంకరించాలని కోరుకుంటూ, అలాగే గత తెలుగుదేశం ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా ఆమె ఒక డాషింగ్ లేడీ లాగా మాలాంటి వాళ్ళకి ఎందరికో స్ఫూర్తి. ఆవిడ ఒక చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఎలాంటిదంటే ఒక ఆడ మనిషి మీద కక్ష సాధింపు చర్యగా నీచమైన రాజకీయం చేసిన పార్టీ. అలాంటి పార్టీలో కూడా ఏమాత్రం వెనుదిరగకుండా నిలబడి ఎన్నో పోరాటాలు చేసి పార్టీ కోసం, వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం కష్టపడిన వీరవనిత ఆవిడ ఎప్పుడు నిండి 100 ఏళ్ళు. ఈరోజు ఆవిడ పుట్టినరోజు సందర్భంగా మహిళలందరూ కలిసి ఎంతో సంతోషంగా ఇక్కడ కేక్ కటింగ్ చేశారు. ఆవిడ ఇంకా ఇలాగే ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలి, ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నాను. అగ్రవర్ణాల పేదలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని బీజేవైఎం ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ యువ మోర్చా జిల్లా నాయకులు హరిబాబు మాట్లాడుతూ, అగ్రవర్ణాల పేదలకు కేటాయించిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రాజ్యసభలో ఆమోదం పొందిందని అన్నారు. ఇది దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగిందని, కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే దీనిని పక్కన పెట్టడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయడం వల్ల అగ్రవర్ణాల పేదల అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను అమలు చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు ఉమ్మడిశెట్టి నాగేశ్వరరావు, జిల్లా యువ మోర్చా నాయకుడు రామిశెట్టి హరిబాబు నాయుడు, భగత్ వినోద్, రావులపల్లి నాగేంద్ర, మహిళా నాయకురాలు కోటేశ్వరి, పద్మావతి, సత్యవతి, భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు. మన అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి రెడ్డి, కాపు, బ్రాహ్మణ, ఆర్య, వైశ్య ఇలాంటి ఇటు ఉన్నటువంటి ఎంతో మందికి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి వారు పేద కుటుంబంలో జీవిస్తున్నారు. అది తెలియక ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది ఈరోజు ఇవ్వడానికి లేకుండా చేస్తుంది. అన్ని రాష్ట్రాల్లో ఈడబ్ల్యూఎస్ను రిజర్వేషన్ను కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అమలు చేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే, ఇంతవరకు ఈడబ్ల్యూఎస్ని ఈ రాష్ట్రంలో నిర్వహించకపోవడం, అమలు చేయకపోవడం ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి అసలు ఎంత ఇదంటే, వాలంటీర్ వ్యవస్థని కానీ అట్లాంటి యువతరాన్ని మొత్తాన్ని ఆ వాలంటీర్ వ్యవస్థ అని చెప్పి తీసుకున్నారు. అదే ఈ ఈడబ్ల్యూఎస్ని అమలు చేస్తే రిజర్వేషన్ కోటాలో ఎంతో మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రిజర్వేషన్ కోటాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి బీజేపీ ఆధ్వర్యంలో మేము వెంటనే డిమాండ్ చేస్తున్నాం. గత తెలుగుదేశం ప్రభుత్వం చూస్తే ఎస్సీ ఎస్టీలలో విభజించి పాలించారు. అదేవిధంగా ఈరోజు ఈ జగన్ ప్రభుత్వం బీసీ కార్పొరేషన్లు అని చెప్పేసి 56 కార్పొరేషన్లు పెట్టారు. అంటే బీసీలు ఉన్నటువంటి 56 కులాలు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. నువ్వు పెట్టదలుచుకుంటే 156 ఉన్నటువంటి బీసీ కులాలు అన్నిటికీ కూడా కార్పొరేషన్ పెట్టు చేతైతే, అంతేగాని 56 కులాలు పెట్టి ఎవరిని విభజించి పాలించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. మీరు 56 కులాల కార్పొరేషన్ చైర్మన్గా పెట్టినటువంటి రాజకీయ వైఎస్ఆర్ పార్టీ నిరుద్యోగులకే మీరు కల్పించారు, కానీ బీసీల మీద ప్రేమ కాదని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది. మరో ముఖ్యమైన విషయం, ఈ ఈబీసీ అగ్రవర్ణాల్లో ఏదైతే 10% రిజర్వేషన్ మీరు అమలు చేయకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం దీని ఉద్యమం అనేది తీవ్రతరం చేస్తాం. ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు స్టార్ట్ అయింది. దీన్ని ముందు కూడా దీన్ని తీసుకెళ్లేసేసి ప్రజా ఉద్యమంగా మారుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గమనించాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ చెప్తుంది.
ఉపాధి హామీ నిధులతో సచివాలయాల పరిధిలో నిర్మిస్తున్న భవనాలు ఇతర అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అధికారులను ఆదేశించారు. సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్లతో పాటు నాడు నేడు కార్యక్రమం క్రింద పాఠశాలలో చేపట్టిన మౌలిక వసతుల స్థితిగతులపై సోమవారం స్పందన సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. గ్రామాల్లో ప్రభుత్వ సేవలను సత్వరమే అందించేలా చేపట్టిన ఈ పనులను 2021 మార్చి 31 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆయా నిర్మాణాలు ఏ స్థాయిలో ఉన్నాయో మండలాల వారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. కోర్టు కేసులు, ఇతర కారణాల వల్ల ఆగిన పనుల జాబితాను రూపొందించి తనకు నివేదిక పంపించాలని అన్నారు. వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం అయ్యేలా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్లు జె వెంకటమురళి, టిఎస్ చేతన్, కందుకూరు సబ్ కలెక్టర్ భార్గవ్ తేజ్, డిఆర్ఓ కె వినాయకం, జ్వామా పిడి సీనారెడ్డి, పంచాయతీరాజ్ ఎస్సీ కొండయ్య, డిఈఓ సుబ్బారావు, సమగ్ర శిక్షణ ప్రాజెక్టు కోఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి, ఒంగోలు ఆర్డీఓ ప్రభాకర్ రెడ్డి, మార్కాపురం ఆర్డీఓ శేషిరెడ్డి, అన్ని మండలాల తహసీల్దార్లు, ఏఈఏలు, డిఈఈలు, ఈఈలు తదితరులు పాల్గొన్నారు. స్టేట్మెంట్ రికార్డ్ చేశాం సార్. ఓకే ఓకే సార్, ఆ రకంగా ప్రొసీడింగ్ ఇచ్చేసి ఇచ్చేస్తాం. మన రెవెన్యూ రికార్డ్స్ లో గవర్నమెంట్ ల్యాండ్ ఏదో లేకపోతే మన గ్రామ పంచాయతీ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయింది. మనకి పూర్తి అయినాక స్కెచ్ చేసి యాంటిక్ క్వశ్చన్ ప్రకారం ఇచ్చేయండి మన జేఈపీఆర్. ఓకే గడిపూడేది ఆర్ఆర్ కాలనీ సార్. దానికి అసలు అగ్రికల్చర్ ల్యాండ్ గా ఏం లేదు సార్. ఆర్ఆర్ కాలనీలోనే ఒక 2 వేకెంట్ ఫ్లాట్. అవును సార్, అంటే 2 ఫ్లాట్స్ ఐడెంటిఫై చేశాం సార్. అకౌంట్ 5 సెంట్లు అది సార్. అతను బిల్లి తీసుకున్నాము సైడ్ జరగడానికి. పక్కన 162, 164 ఉంది కదా మీ చేతిలో. అవును సార్, స్టార్ట్ చేయండి. 160 తర్వాత చూసుకోవచ్చు కదా. 164 మనకు వేకెంట్ ఉన్నాయి సార్. 163 అతనికి ఉంది సార్. మధ్యలో అతను ఒక పక్కన జరుగుతా అన్నాడు. అప్పుడు మనకి 10 సైట్స్ దాని కింద పట్టాలి. నేను చూసాను సార్ సైట్ వద్దు వాగు పాపం పోతున్నాను. కోర్టు స్టే ఇచ్చిందో అక్కడ ఆగిపోదాం. ఎక్కడైతే విలేజర్స్ మాకు వద్దంటున్నారో అక్కడ ఆపేద్దాం. లెటెస్ట్ టేక్ ఏ స్టాండ్. ఆపేద్దాం. వాళ్ళు సెక్రటరీ ఎందుకంటే అట్లే కొన్ని వీలైతే ఆ సెక్రటరీ కూడా ఎత్తేమంటే ఎత్తేస్తాం. కూర్చోపోయినండి ఆడ మాకు వద్దు. ఇప్పుడు అక్కడేదో ఉద్యోగులు చిన్న అడ్డింట్లో ఉంటున్నారు. ఆడవాడేదో సినిమాలో చూసుకుంటే కిటికీ మాట్లాడితే ఏదో వెనకాల మూలకెళ్ళి ఎక్కడో కిటికీ దగ్గర వీటి పెడితే అక్కడ అప్పుడు సెల్ ఫోన్ సిగ్నల్ వస్తుందంట. వాళ్ళు ఏమో ఆ రకంగా అబద్ధపడి పని చేస్తున్నారు పాపం అక్కడ. సో నేను ఏమంటానంటే అట్లాంటి స్థానికంగా ఎక్కడైతే ఇట్లాంటి ఒపీనియన్ ఇస్తున్నారో వద్దు ఇట్లా అట్లా అనేది ప్రస్తుతానికి ఇంతవరకు మొదలు వెళ్ళలేదు కదా. దాన్ని హోల్డ్ చేద్దాం. ఏం చేస్తాం మనం? ఆ జనాలు వాళ్ళు కార్నర్ అయిపోయినాయి. వాళ్ళకి సెక్రటరీలో ఏమీ లేకుండా కార్నర్ అయిపోయినాయి. అయిన తర్వాత మనం కావాలంటే మనం పొలిటికల్గా వాళ్ళు ఎమ్మెల్యే స్థానికంగా వాళ్ళు దృష్టిలో పెట్టి మీరు ఏదో పోయి చెప్తే మేము కడతామని చెప్తాం. ఊరికి మనకెందుకు అవసరం కంటవలోనా ఇంకా గ్రామ కంటవలో ఇచ్చింది. అక్కడ ఇష్యూ ఏంటంటే బీసీలకి ఎస్సీలకి మధ్య సోషల్ ఇష్యూ అది కరెక్టే కదా. అక్కడ కట్టడం ఏంటని ఇక్కడ అలా వదిలేండి. అప్పుడు చూద్దాం. రాగుల్లో ఒకళ్ళు మునగపాడు సైట్ కరెక్ట్ ఉందండి. మునగపాడు ఇష్యూని రివ్యూ చేసుకుని లేటెస్ట్ అంటే ఇప్పుడు సెక్రటరియట్ పివిఎస్ సెంటర్కి లేదు ప్లేస్. ఇప్పుడు ఏ ఊరది? మునగపాడు. అక్కడ పాత గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఏమైనా ఉందా? పాత గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఉందా? ఉంది కదా. గట్టిగా చెప్పేది ఉంది సార్. దాని విలేజ్ హెల్త్ లో వాడతాం. ఈ రోడ్డు గట్టు చాలు. ఇప్పుడు అదే మీకు లాస్ట్ లో చెప్పేది.
ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.